వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బాక్స్ ఆఫీస్ తెలుగు వారికి ఎంతో పెద్ద పండుగైన సంక్రాంతి సందర్భంగా ఈ వారం థియేటర్లకు వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్. RRR లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమా కావడం, ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేని శంకర్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందోనని ఫ్యాన్స్ తో పాటు తెలుగు తమిళ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతి బరిలో తొలి సినిమాగా జనవరి 10th మన ముందుకు వచ్చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, వాల్తేర్ వేరే లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ కోహ్లీ డైరెక్షన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీ డాకు మహారాజ్. హిందీ యాక్టర్ బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరితో పాటు ఊర్వశి రౌతేలా ఇంపార్టెంట్ రోల్స్ లో చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా కూడా ఈ జనవరి 12th మన ముందుకు వచ్చేస్తుంది. ఇక ఈ సంక్రాంతి బరిలో ఫైనల్ గా రిలీజ్ కాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. F2 అండ్ F3 లాంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటల వల్ల సినిమాకి మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. మొత్తంగా ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు బరిలో నిలుస్తుండగా ఏ హీరో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారనేది తెలుసుకోవాలంటే ఈ సంక్రాంతి ముగిసే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక మీరైతే మీ పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ తీసుకొని ఈ సంక్రాంతి సినిమాల్ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక వచ్చే వారం థియేటర్స్ లోకి రాబోయే మూవీస్ గురించి ఒకసారి చూసేద్దాం. ఈ సంక్రాంతి సినిమాల దాటికి భయపడి వచ్చే వారం థియేటర్స్ లోకి రావడానికి ఏ సినిమా కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఆ పై వచ్చే వారం అనగా జనవరి 4th వీక్ లో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీ రికార్డ్స్ అన్నిటినీ కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారి కూతురు సుకృత్ వేణి లీడింగ్ రోల్ లో చేసిన గాంధీ తాత చెట్టు సినిమా ఈ జనవరి 24th మన ముందుకు రాబోతుంది. మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ డ్రామాగా వస్తున్న తల్లి మనసు అనే సినిమా కూడా ఈ జనవరి 24th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. నారీ ది ఉమెన్ అనే రెవల్యూషనరీ మూవీ కూడా ఈ జనవరి 24th మన ముందుకు వచ్చేస్తుంది. జపనీస్ యానిమేటెడ్ మూవీ రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా తెలుగు వెర్షన్ జనవరి 24th నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. జపనీస్ మూవీ హాంకాంగ్ వారియర్స్ తెలుగు వెర్షన్ ఈ జనవరి 3rd వీక్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మాస్ మహారాజా రవితేజ బర్త్డే సందర్భంగా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన నేనింతే సినిమాని ఈ జనవరి 26th థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇవి ఈ వారం థియేటర్ లోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ అప్డేట్స్. మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన వాళ్ళతో చూసి ఈ పండుగను ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.